నమస్తే రైతులందరికీ. యాసంగి పంటలో మనకు మొగి పురుగు సమస్య తీవ్రత అనేది ఏ విధంగా అయితే ఉందో ప్రతి ఒక్క రైతుకైతే తెలుసు. కొంతమంది అక్కడక్కడైతే కంట్రోల్ అయితే అవుతున్నాయి. కానీ ఇంకా కొంతమందికైతే ఈ సమస్య అనేది చాలా తీవ్ర ఇబ్బంది అయితే పెడుతుంది. మనము గత వీడియోలో అయితే చూసుకున్నట్లయితే ఒకాయన ఉప్పు, పొరెట్ గుళికలు ప్లస్ పొటాష్ కలిపి వేసినట్లయితే నివారణ అవుతుందని ఒక రైతు అయితే చెప్పాడు. దానికోసం వీడియో అయితే చేసాము. ఇంకొక వీడియోలో వచ్చేసి మనకు డానిటల్ అండ్ సాఫ్ట్ పౌడర్ ఈ రెండు మిక్స్ చేసి కలిపి స్ప్రే చేసినట్లయితే, ఈ రెండు వాడినట్లయితే కూడా మనకు మొగి పురుగు సమస్య అనేది పోతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోలో కూడా ఒక రైతు మనకు కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆయన ఏం మందులు అయితే స్ప్రే చేస్తే మొగి పురుగు పోతుందని అన్నాడు. దానిపైన వీడియో అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఈ వీడియోని చూసే ముందు ఒకసారి లైక్ అయితే కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి పాక మౌలి అన్న అయితే మనకు ఈ కామెంట్ అయితే పెట్టాడు. ఎందుకంటే మీరు కూడా ఏదైనా మందు స్ప్రే చేస్తే దానిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆ వీడియోని చేయడం వల్ల ఏమవుతుంది, మీరు చేసిన కామెంట్ని ప్రకారం నేను వీడియో అయితే చేస్తాను. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే రైతులకు కూడా మనకు ఇది ఒక వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఆ వీడియోని చూసి వాళ్ళు స్ప్రే చేసుకున్నట్లయితే 100% రైతుకు ఉపయోగపడుతుందని ఒక చిన్న ఉద్దేశము. ఇక్కడ మనకు పాక మౌలి గారు అయితే మనకు చెప్పడం ఏంటంటే, మీకు ఇక్కడ కామెంట్ కూడా ఇస్తాను చూడండి. సాఫ్ట్ ప్లస్ కోరాజిన్ ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే సూపర్ రిజల్ట్ అయితే ఉందని మనకు కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. మనకు ఈ రెండింటి పైన అయితే మనకు వీడియో అయితే ఉంటుంది చూడండి. మనకు ఈ కోరాజిన్ అనేది మనకు ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది. ఇందులో టెక్నికల్ వచ్చేసి కోలంట్రనిల్ ప్రోల్ 18.5% అయితే డబ్ల్యూ మనకు టెక్నికల్ అయితే ఉండటం అయితే జరిగింది. ఇది ఆకు చుట్టు పురుగులను, కాండం తొలుచు పురుగులను, ఇంకొకటి ఇలా ఈ పురుగులను అయితే మనకు సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. మనం దీనిని పత్తిలో కానీ మిరపలో కానీ అన్ని రకాలైతే పంటలు అయితే వాడుకోవచ్చు. దీంతో పాటు మనకు ఇప్పుడు వరిలో మనకు తెగుళ్ళు కూడా అటాక్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి దీంతోపాటు మనము ఈ సాఫ్ట్ పౌడర్ని ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మొగి పురుగు సమస్య అనేది మనకు నీటి ద్వారా కానీ మనకు నేల ద్వారా కానీ అయితే ఫస్ట్ గుడ్డు ద్వారా మనకు చిన్న పిల్లల నుంచి మనకు కాండంలోకి చొచ్చుకొని పోయి దాన్ని దుబ్బనైతే తినడం అయితే జరిగింది. అలా తినడం వల్ల ఆడికి మనకు మొక్క అనేది లోపల కాండాన్ని తినడం వల్ల మనకు వరి మొక్క అనేది ఎండిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం కొద్దిగా ఉన్నప్పుడే దానిని మనము నివారించుకోవాలి. లేనిచో అక్కడనే ఒక్క దగ్గరే వచ్చింది కదా, అదింతా ఏం చేయదు కదా అని అనుకున్నాం అనుకో, మొత్తం పాకిపోయి తీవ్ర ఇబ్బంది అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇది మనకు దీంతో పాటు ఇప్పుడు మన తీవ్రమైన సమస్య ఏంటంటే, మనకు జింకు లోపాలు కూడా కనబడుతున్నాయి. అక్కడక్కడ మనం జింకులు కూడా స్ప్రే చేసుకోండి. మనకు దీని డోసేజ్ చూడండి. కోరాజిన్ వచ్చేసి మనం ఉన్న పొలాన్ని బట్టి మామూలుగా అయితే ఎకరాకు వచ్చేసి 60 ml స్ప్రే చేసుకోవాలి. మనం ఉన్న పొజిషన్ అంటే మన ఉన్న పొలాన్ని దాని తీవ్రత ఎలా ఉంది, హైట్ని బట్టి కానీ అక్కడక్కడ చాలా ఎక్కువ మొత్తంలో చనిపోవడం ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి డోస్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది. అదొకసారి ఆలోచించి స్ప్రే చేయండి. మనకు ఈ సాఫ్ట్ వచ్చేసి యూపీఎల్ కంపెనీది. ఇది కూడా మనకు ఎకరాకు వచ్చేసి హాఫ్ కేజీ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. మన పొలాన్ని బట్టి అంటే ఉన్న మొక్కలని ఎదుగుదలను బట్టి ఉన్న పరిస్థితిని బట్టి డోస్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకటికి మరొకసారి తీసుకున్న దగ్గర అడిగి స్ప్రే అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే కొట్టండి. అలాగే మీకు తెలిసిన ఏవైనా మందులు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.